ఈ సీజన్లో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. గతంలో జరిగిన తప్పిదం కారణంగా కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పోలవరంపై రాజకీయ ఆరోపణలు చేయడం లేదని చెప్పారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అవగాహన రాహిత్యం తప్పులు చేశారని, కాపర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ చేయడం వల్ల ఇంత నష్టం జరిగిందని ఆరోపించారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే 4-5 నెలలు కీలకమని, ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది జరిగిందనేది కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. సరే, అది ఒక అంశం. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ ఇంటిగ్రిటీ ఏమిటి? ఇంత బీభత్సం అక్కడ జరిగిన తర్వాత, ఇన్ని కవర్స్ ఏర్పడిన తర్వాత కొన్ని పై భాగాలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినట్టుగా స్పష్టంగా కంటికి కనిపిస్తున్నప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ని ఎంతవరకు నమ్మాలి? ఆ డయాఫ్రమ్ వాల్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళవచ్చునా, వెళ్ళకూడదా అనేటువంటి అనుమానాలు నిపుణుల్ని వెంటాడాయి. వీటిని క్లోజ్ చేయడం కోసం ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారి చేత వాటిని శాస్త్రీయంగా స్టడీ చేయించాలని, వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ముందు అడుగు వేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏ అందరి సలహా మేరకు ఎన్హెచ్పిసికి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. అయితే గత సంవత్సరమే వారు ఈ టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి విధానాలను అనుసరిస్తూ వచ్చారు. కానీ ఎర్లీ రైనీ సీజన్ రావడం, వరదలు రావడం వలన గత సంవత్సరం ఈ టెస్టులు చేయలేకపోయారు, మధ్యలోనే ఆగిపోయాయి. ఆ వరదలో వారు పరికరాలు కూడా కొట్టుకుపోయాయి. కానీ మళ్ళా ఈ సంవత్సరం వారు సుమారుగా 2 వీక్స్ ఇక్కడ వారి ప్రతినిధులు ఉండి అనేక టెస్టులు చేసి శాస్త్రీయంగా దాన్ని అనలైజ్ చేసి 3 days బ్యాక్ దే హ్యావ్ గివెన్ ఎ రిపోర్ట్. ఎన్హెచ్పిసి వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ మీద ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాని ఇంటిగ్రిటీ మీద స్థూలంగా డయాఫ్రమ్ వాల్ మీద ఇచ్చినటువంటి వారి రిపోర్ట్ ఏంటంటే, స్థూలంగా కొంత భాగాలు బాగున్నాయి, కొన్ని భాగాలు బాగోలేదు. కాబట్టి బాగోని భాగాలను రిపేర్ చేసి ముందుకు వెళ్ళవచ్చును అని వారు శాస్త్రీయంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు చాలా అనుమానాలు ఉన్నాయి. మొత్తం పోయిందా, కొంత భాగమే పోయిందా, మొత్తం పోతే టోటల్గా ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వేయాలి అని. ఇప్పుడు స్పష్టత ఏమొచ్చిందంటే, మొత్తంగా డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేయవలసిన అవసరం లేదు, కొన్ని భాగాలు మాత్రమే పోయాయి. ఆ కొన్ని భాగాలు పోయిన వాటిని మళ్ళీ ఆ ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ వేసి దాన్ని శాస్త్రీయంగా క్లోజ్ చేయటం ద్వారా చేయవచ్చును అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అలాగే ఏపీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా DDRP వాటిని ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఏ విధంగా రిపేర్ చేయాలి అనే దాని మీద ఇవాళ చర్చిస్తున్నాం. త్వరలోని దాని డిజైన్స్ అప్రూవల్ అవుతాయి. ఆ డిజైన్స్ అప్రూవల్ అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ రిపేర్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనితో పాటుగా ఏవైతే ఉన్నాయో స్కవర్స్, పిట్స్, చాలా పెద్ద పిట్స్ మీరు చూసే ఉంటారు, పత్రికలకు సంబంధించిన